శ్రీ సత్యసాయి జిల్లాలో విజ్ఞాన కేంద్రం తరలిపోతున్న స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి స్పందించకపోవడంపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిందని కేశవరెడ్డి గుర్తు చేశారు. శ్రీధర్ రెడ్డి హయాంలో జాతీయ రహదారులు రావడం జరిగిందన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం మంజూరైందని, నల్లమడ మార్కెట్ యార్డు రావడం జరిగిందని ఆయన తెలిపారు. రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా 864 కోట్ల రూపాయలు నాటి సీఎం జగన్ ద్వారా నిధులు సమకూర్చినట్లు గుర్తు చేశారు. వ్యక్తిత్వ వికాసాన్ని, బుద్ధి వికాసాన్ని వారికి నెలకొల్పాలనేటటువంటి సదుద్దేశంతో అప్పటికే అధికారుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా 20 ఎకరాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి సంబంధిత శాఖకు అనుమతులు పంపడం జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గారికి మనం పంపినాం. వారి దగ్గర నుంచి కూడా మనకు కన్ఫర్మేషన్ 2 సార్లు మనకు వచ్చింది. ఈ వచ్చేటటువంటి క్రమంలో ఆ 20 ఎకరాలకు సంబంధించి